మన జీవితంలో ఎనర్జీని ఎలా వాడుకోవాలి అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అలాగే రేకి లెవెల్ 1, 2, 3 ఎలా నేర్చుకోవాలో కూడా ఇంతకుముందు చెప్పాము. నేర్చుకోవడం ద్వారా అలాగే సిద్ధ హీలింగ్ ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా మన జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకోవచ్చు. అలాగే కుండలిని రేకి అనేది కూడా ఈ మధ్యకాలంలో చాలా వెస్ట్‌లో కూడా ప్రాచుర్యం పొందింది. చాలా వింటూ ఉంటారు కుండలిని మీద. కానీ చాలా సేఫ్‌గా మనం కుండలినిని రైజ్ చేసుకుని దాని ద్వారా మనము శారీరక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక ఆ హెల్త్‌ని గానీ, ఆ ఉన్నతిని గానీ ఎలా పొందొచ్చు అనేది కుండలిని రేకిలో అవుతుంది. అందులో కూడా 3 లెవెల్స్ ఉంటాయి. ఈ కుండలిని రేకిని మనం మీకు ఆ శక్తిపాతం ద్వారా, అట్యూన్‌మెంట్ ద్వారా ఇచ్చినప్పుడు మీరు చాలా సులువుగా అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆల్జమర్స్, పార్కిన్సన్స్ చెప్తూ ఉన్నాం కదా! వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ నేర్చుకోండి. ఎంతసేపు జీవితంలో సంపాదించింది అంతా దాచుకుని చివరికి హాస్పిటల్లో పడి 30, 40 లక్షలు ఖర్చు పెట్టుకుని చచ్చిపోవడం అనవసరం. ఆ ఖర్చు పెట్టుకోవడం కొంచెం ఇప్పుడు ఖర్చు పెట్టుకుని మీ జీవితాన్ని సుఖంగా ఉంచుతూ మీ పిల్లలకి ఆస్తులు ఇస్తున్నారు కదా! ఆస్తుల బదులు ఎనర్జీ ఆస్తినివ్వండి. ఆ ఎనర్జీని నేర్చుకోవడం ద్వారా వాళ్ళు మీరు ఎక్కడ కూర్చున్నా బాధపడకుండా, వాళ్ళు చూడడం లేదనకుండా వాళ్ళకి ఎనర్జీ ఇవ్వండి. వాళ్ళ జీవితం బాగుండేలాగా, వాళ్ళ మనసులు మారేలాగా, మంచిగా ఉండేలాగా చేసే అవకాశం ఇందులో ఉంది.